హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన అండర్ ప్యారిస్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక సైంటిస్ట్ పర్యావరణాన్ని, ముఖ్యంగా సముద్ర జలాలని కాలుష్యం చేస్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ని వాటిల్ని తొలగించి సముద్రాన్ని కాపాడాలనుకుంటూ ఉంటుంది. అయితే వాళ్ళు షార్కులను వెతుక్కుంటూ వెళ్తారు. ఆ టీంలో మెంబర్ అయిన సోఫియా తనతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కోల్పోతుంది. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ షార్క్ ప్యారిస్ నగరంలో ఒక లేక్లో తిరుగుతుందని తెలుసుకుంటుంది. ఆ లేక్కి చాలా మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. అక్కడే ఒక ఫంక్షన్ కూడా జరగబోతూ ఉంటుంది. ఆ షార్క్ నుంచి ప్రజలను కాపాడడం కోసం కొంతమంది సీ పోలీస్తో కలిసి సోఫియా ఏం చేసింది అన్నదే సినిమా. ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ, అండర్ వాటర్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్. నెట్ఫ్లిక్స్లో తీసిన ఈ సినిమా జూన్ 5న రిలీజ్ అయింది. అండర్ ప్యారిస్ సినిమా అదిరిపోతుందని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణలు. అక్కడక్కడ కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా చేపలను ట్రాక్ చేస్తున్నప్పుడు, చేపల కోసం కొంతమంది వెతుకుతూ నదుల్లోకి దూకుతున్నప్పుడు కొంచెం చిరాకు అనిపించిన ఆ షార్క్ బయటకు వచ్చి అందరినీ బిస్కెట్లు తిన్నట్టు తినేస్తూ ఉన్నప్పుడు మనకి మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది. ఫోటోగ్రఫీ ఎంత క్లాస్గా ఉంటుందంటే వరల్డ్ క్లాస్ ఫోటోగ్రఫీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. ఎడిటింగ్ కూడా చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. చక్కటి తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయిన ఈ సినిమాని అందరూ మిస్ కాకుండా చూడండి. జాస్ సినిమా అంత రేంజ్ కాకపోయినా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. దర్శకుడు స్క్రీన్ ప్లేని చాలా చక్కగా రాసుకున్నాడు. క్లైమాక్స్ వరకు ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటులంతా ఆకట్టుకుంటారు. సి పోలీస్ ఆఫీసర్, సోఫియా పాత్ర, ఆదిల్ పాత్ర ఆకట్టుకుంటాయి. ఖచ్చితంగా మీకు టైం ఉంటే ఈ సినిమాని మిస్ కాకుండా ఒకసారైనా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.